ఒకసారి వార్తల్లో చదివాను నేను, 2 అంబులెన్స్లో ఒకరినొకరు గుద్దుకొని మొత్తం అంబులెన్స్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఎంత దురదృష్టకరమైన విషయం అండి. అంబులెన్స్లో ఒకరున్నారు రిస్క్లో, ఈ అంబులెన్స్లో ఇంకొకరు ఉన్నారు ఎమర్జెన్సీ కండిషన్లో. వారితో పాటు బంధువులు ఎవరో ఒకరు ఎక్కుతారు కదా, ఫ్యామిలీ మెంబర్స్, డ్రైవరు. అంబులెన్స్ అనగానే మనకు తెలుసు ఆటోమేటిక్గా మిగతా వెహికల్స్ అన్నీ అంబులెన్స్కి మనం దారి ఇస్తాము. వాళ్ళు కూడా చాలా హై స్పీడ్లో వెళ్తారు, ఎందుకంటే పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టాలని. 2 అంబులెన్స్లు అటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వచ్చింది, 2 ఒకేసారి హెడ్ ఆన్ కొలిషన్. అందులో ఉన్నవారు చనిపోయారు, ఇందులో ఉన్నవారు మామూలు వెహికల్ వెళ్ళినా బ్రతుకుండేవారేమో అని. ఒకవేళ పోలీస్ వారు కానీ అంబులెన్స్ వారు కానీ మనకు సహాయం చేయడానికి వచ్చేవారి సహాయం లేట్ అవ్వచ్చేమో. ఒకవేళ అలాంటి వాహనాల్లో వెళ్ళినా మనకి ప్రమాదం జరగచ్చేమో. కానీ మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.